నమస్తే. మీరు చూస్తున్నారు ఓటన్ వార్తలు. విశాఖ జిల్లా విజయనగరానికి చెందిన అశోక గజపతిరాజు తమ కుల దైవమైన లక్ష్మీ నరసింహస్వామి గుడికి ఎలక్ట్రానికల్ బస్ను బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఈ బస్సుని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి అని విలేకరుల సమావేశంలో తెలిపారు. విశాఖపట్నంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానికి కాలుష్యాన్ని నివారించినట్టు అది రావాలి. సృష్టి దేవుడు ఇచ్చారు మనకి, మనం కాపాడి భావితరాలు సార్, ఈ బస్సులు సుదీర్ఘ ప్రాంతానికి వెళ్తున్న అవకాశం ఉంది సార్, అంటే భక్తుల కోసం. ఇది భక్తుల కోసం, ఇది భక్తుల డబ్బు భక్తుల కోసం. కాంప్లెక్స్ నుంచి కానీ స్టేషన్ నుంచి కానీ అవకాశం ఉంది సార్. మనకి ఇది ఘాట్ కోసమే చేస్తున్నా. అలాగే ఏదైనా వచ్చేటప్పుడు అది అప్పుడు ఆ ప్రతిపాదనని బట్టి చూద్దాం. మనం ఇప్పటి నుంచి మొదటి రోజు పుట్టేటప్పుడు అందరూ వారు ఏ డిగ్రీ చదువుతారు, ఏ ఉద్యోగం చేస్తారు, ఎంత ఆదాయం వస్తుందో అవన్నీ వద్దు. మనకి ఇది కొత్తగా స్టార్ట్ అయ్యింది. చూద్దాం మెల్లిగా అలాగా ఎలా డెవలప్ చేయాలి, ఏంటి మన ఆబ్జెక్టివ్స్ని ఇది చేయకుండా డెవలప్ కాస్ట్ ఏముంది. భక్తులు ఇచ్చారు 1 crore చిల్లర ఉంటుంది. 1.65 మేము ఏదో చిల్లర పుట్టి నడుపు. మేము ఇదంతా చేసేటప్పుడు కాస్ట్ అంటారు. కాస్ట్ చూడు మనకి ఎకనామిక్ వైబిలిటీ చూస్తారు తప్ప కాస్ట్ డజంట్ మేక్ సెన్స్.